నర్సరావుపేటలోని ఇస్లాంపేట బాబాపేటలలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, అందువల్ల ప్రతివారు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుతో కలిసి చైర్మన్ కోటేశ్వరరావు పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కోటేశ్వరరావు ఎమ్మెల్యేను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ రామకృష్ణ మన్నన్, షరీఫ్ బాషా, బంగారం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి సచివాలయానికి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ దివ్యాంగులు రాయించారు. 2019లో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు పోటీ చేసి ఓడిపోయిన మరుసనాటి నుంచే కరోనా జబ్బు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రతి వార్డులో వీధి తిరిగి అక్కడ ఉన్న సమస్యలు ఏంటని గమనించినటువంటి నాయకుడు అరవింద్ బాబు గారు. మరి తర్వాత 5 ఏళ్లను ఈ మురుకాలు కానివ్వండి, ఏ సమస్య ఉన్న పట్టణంలో పట్టించుకున్న పాపన పోల గత ప్రభుత్వం. కానీ రావటంతోనే ఒక సైనికుల్లాగా యుద్ధం ప్రకటించి మారుమూల ప్రాంతాలు ఎక్కడెక్కడ కాలనీలు ఉన్నాయో చిన్న వర్షం కురిసినా సరే ఒక వరదలాగా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని సమస్య సృష్టించేటువంటి వరదలో కూడా రాకుండా నివారించి ముందుగా స్టేడియం పక్కన ఉన్నటువంటి వాగు అది మొత్తం క్లీన్ చేసేసి దాని తర్వాత నర్సరావుపేట నియోజకవర్గంలో కాదు ఈ యొక్క పట్టణంలో ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో దాని మీద దృష్టి మళ్లించి అన్నీ తెలుసు కాబట్టి ముందుగా అన్ని క్లీన్ చేసుకుంటూ వస్తే ఎంత వర్షం కురిసినా పోయిన వర్షాకాలంలో మనకు ఎక్కడా ముప్పు జరగల. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యాలను కాపాడాలని చెప్పేసి నర్సరావుపేట నియోజకవర్గంలో చెదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దోమలు, ఈగలు లేకుండా ఉండాలని చెప్పేసి మురుగు కాలువలని తను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఎమ్మెల్యేగా అధికారికంగా పత్రం తీసుకొని వచ్చేసి వెంటనే ఆయన మురుగు కాలువను క్లీన్ చేయటం ప్రారంభించారంటే ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అభిమానం